బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 19 అంశము చావైతే లాభమే. వాక్యము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. పుట్టిన ప్రతి ఒక్కరూ చస్తారు అన్నది నిజం. చావులేని పుట్టుక అనేది భూమి మీద ఉండదు. జీవమున్న ప్రతి ఒక్కటి చావాల్సిందే. భూమి మీద పుట్టిన మనుష్యులలో చావు అనేది ఎంత ఖచ్చితమంటే దేవుని కుమారుడైన యేసుప్రభువు కూడా చనిపోయాడు. అయితే యేసుప్రభువు చావుని జయించాడు. చావు చాలా భయంకరమైనది. అందుకే చావు గురించి ఆలోచించడానికి ఎవరూ ఇష్టపడరు. జీవితం మీద విరక్తి పుడితే తప్ప చావు అనేది ఒకటి ఉంటుందన్న ఊసు కూడా ఉండదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆరోగ్యంగా ఉండి చాలా కాలం బ్రతుకుతారు అనుకున్న వాళ్లు కూడా అనుకోకుండా చనిపోతుంటారు. చావుకు భయపడనివారు ఎవరూ ఉండరు. అయితే అపోస్తలుడైన పౌలు మాత్రం చావైతే లాభమే అని ఎందుకు అంటున్నాడు? అంత లాభమైతే చనిపోవచ్చు కదా. పౌలు అలా అనడానికి కారణం పౌలు చావుకు భయపడటం లేదని అర్థం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్య ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమయ్యున్నది. ఫిలిప్పీ 1:22-24 వరకు. పౌలు బ్రతుకుతున్నది క్రీస్తు కోసము. ఆయన పని నిమిత్తం ఈ భూమి మీద ఉండాలనుకుంటున్నాడు. ఆయనకు క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ. ఆయన కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు చావైతే లాభము. మనకి అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు సరికదా. పైపెచ్చు మనకి ఎలాంటి అపాయము జరగకుండా కాపాడమని దేవునికి ప్రార్థనలు చేస్తుంటాము. మన ప్రార్థనలు కూడా స్వార్థంతో కూడినవే. దేవుని కోసం ఒక్క పూట పస్తూ ఉండటానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పౌలులాగా దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతామా? ఈ లోకానుసారంగా జీవించేవారికి ఈ లోకంలో అనుభవించాల్సినది ఎంతో ఉందని అనుకుంటుంటారు. మనం పుట్టిన తర్వాత ఏర్పరచుకున్న బంధాలను, మనం కూర్చుకున్న వాటిని వదిలిపెట్టి వెళ్లడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టే చావంటే చచ్చేంత భయం. ప్రపంచంలో ఎవరి పుట్టుకైనా ఒకేలా ఉంటుంది. కాని చావు మాత్రం చాలా రకాలుగా ఉంటుంది. అంటే చావుకి చాలా రూపాలు ఉన్నాయి. అది అనుక్షణం మన ప్రక్కనే ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. చావుని తప్పించుకొని దాక్కోడానికి కుదరదు. వాన రాకడా, ప్రాణం పోకడా అనేది పాత సామెత. ఇప్పుడున్న టెక్నాలజీతో వాన ఎప్పుడు వస్తుందో క్షణాలతో సహా చెప్పగలరు. కాని ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పే టెక్నాలజీ ఈ భూమి మీద లేదు. అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని కోసం జీవించేవారు చావుకి భయపడరు. ఎందుకంటే చనిపోతే వారు దేవునితో ఉంటారన్న ఆశ. చావైతే వారికే లాభము. పౌలులా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునితో ఉండాలన్న ఆశతో చావుకి భయపడము. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంతకాలము చావుకు భయపడకుండా చావైతే లాభము అనుకునే స్థాయిలో నిన్ను ప్రేమించే మనసు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.